మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. మేడ్చల్ పట్టణంలో నివాసం ఉండే రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సమేతంగా నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్లి 2 గంటల్లో తిరిగి వచ్చేసరికి డోర్ విరిగి ఉందని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇది గమనించి ఇంటి లోపలికి వెళ్లి చూసేసరికి ఇంట్లో ఉన్న 9 తులాల బంగారం, 5 కేజీల వెండితో పాటుగా 8,000 రూపాయల నగదు అపహరించుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులు చొరవ తీసుకుని దొంగలను పట్టుకుని తన బంగారం, వెండి వెనక్కి వచ్చేలా చూడాలని బాధితుడు ఫిర్యాదు చేశాడు. నా పేరు రాజేంద్ర ప్రసాద్. నేను ఈవేలో పనిచేస్తానండి. బాలాజీనగర్ రోడ్ నెంబర్ 80లో ఉంటాను. నైట్ 8:30కి మేడ్చల్ హౌస్మోట్ కాలనీకి వెళ్ళాను. నైట్ మళ్ళీ రిటర్న్ 9:30కి వచ్చేలోపు చోరీ జరిగింది. డోర్ లాక్ పగల కొట్టేసి ఒక 9 తులాల బంగారం, 5 కేజీలు వెండి, క్యాష్ అంటే 7-8 వేలు ఉంది. క్యాష్ అంటే మెయిన్ గోల్డ్, వెండి. ఇంకేమన్నా అంటే వేరేం పోదు, ఇంత ఓన్లీ గోల్డ్, వెండే. దగ్గర కూడా మనకు అసలు పరిచయం మనకు 2 years 3 years అయింది. ఇక్కడికి వచ్చి రీసెంట్ కన్స్ట్రక్షన్ చేసాం. అంటే నిన్నేమన్నా ఎవరన్నా అనుమానంగా తిరిగిరా ఇక్కడ? మనం అబ్జర్వ్ ఇప్పుడు చేయలేదు. మార్నింగ్ దుర్గాపతి నవరాత్రులకు వెళ్తాం మనం, కొంపలు పిచ్చి దగ్గర. నైట్ రాత్రి బతుకమ్మ కదా లాస్ట్ రోజు అని చెప్పి వెళ్ళాం హౌస్మోట్ కాలనీ. అది రామస్వామి దగ్గర వచ్చేలోపు 1 hour లోపు మొత్తం జరిగింది. సాయంత్రం టైం అయిందా? అని ఏ టైంలో అయింది?